పల్నాడు జిల్లా చిలుకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత జరిగింది. చిలుకలూరుపేట టికెట్ను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడుకి కాకుండా గుంటూరుకు చెందిన కావటి మనోహర్ నాయుడుకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ నాయుడు సీఎం అధికారులు పిలిపించి తనకు టికెట్ నిరాకరించినట్లు తెలియజేయడంతో వెంటనే మల్లేష్ నాయుడు చిలుకలూరుపేటలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మంత్రిగా పనిచేసే విడతల రజని గుంటూరు వెళ్లి పోటీ చేయడం కాదు, చిలుకలూరుపేటలో పోటీ చేయమని రాజేష్ నాయుడు సవాల్ విసిరారు. తనకు కాకుండా మర్రి రాజశేఖర్కు టికెట్ ఇస్తే 20 కోట్లు ఇస్తానని మల్లెల రాజేష్ నాయుడు ప్రకటించారు. దీంతో ఇరువురు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం మీద కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా కేసు నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు గారు మా బాలగారు ఎంతో 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయన్ని. సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఎంత మంది దగ్గర ఎన్ని రకాలు చేస్తారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారా మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు.